చిని త్వరగా రాయే. వచ్చేస్తున్నాను రాజు. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. చిచ్చి దొంగపడలక. దానే మనకే, అది మన ఫ్రెండే, పేరు గణేష్. సరేలే. నీట్ గా తీసి ఎలాగైనా మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలి. తలుపులు చేసుకున్నారు. కిటికీలు కూడా వేసేసుకున్నారు. బిగిన అయిపోయి ఉంటది. షేప్ అదిరిందంట. వదలను. ఒక కాపీ తీసి బేబక్కిచ్చేసి మిగతా మనం సీడీలు చేసి అమ్మేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఆగలేకపోతున్నానే. ఎవరాగమన్నారు? కుమ్ముతా అంతేగా మరి. ఏంట కంగారు? అరే ఎంత కాలం ఏందో అనుకున్నావు, గ్యాప్ వచ్చేసింది. గ్యాప్ అంట. ఈ దెబ్బతో మొత్తం గ్యాపే. మెల్లగా గుచ్చుకుంటుంది. ఇందాక వచ్చాక మెల్లగా నా వల్ల కాదు. రాజు ఇది నీకోసమే, ఇది కూడా నీకోసమే. మరి కాదనకుండా లాగించు. ఇంకేమైనా కావాలా? లే 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 నరాజా లే మారిపోయిందేంటి? వచ్చిన పని మర్చిపోయేమిటి? తలుపు కూడా తీసి గోందమేపడు. ఇది సింగిల్గా ఉందేంటి? బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు. నువ్వా? ఎందుకు వచ్చావు? నీ బండారం పెట్టడానికే. వద్దు, నన్నేం చేయొద్దు. అంటే వద్దు. ఈ ఫీలింగ్స్ అని 5 నిమిషాలు ముందు నేను చూపించను. ఇద్దరిని కలిపి తీద్దాం వస్తే బాత్రూమ్ తెస్తావా? విడివిడిగా తీసి గ్రాఫిక్స్ లో కలిపేస్తానే. చూపించా. నన్ను కొట్టేసి నువ్వు అర్థవా? ఎవరో నాటకాలు నువ్వునే. ఏం చిన్ని, ఏం జరిగింది? చూడండి, యదవా నా ఇంట్లో దూరి కెమెరాతో ఏదేదో చేస్తున్నాడు. కెమెరాతో చేస్తున్నాడా? అబ్బా అలాంటిదేం లేదండి. ఈ అవతారం ఏంద్రా భయ్? చూడండి మైసీ గారు. సర్లేండి, మీరు నా అవతారం చూసి అపార్థం చేసుకుంటున్నారు కానీ యాస్టీస్ గా నేను పర్పస్ మీద వచ్చాను ఇక్కడ. పర్పస్ బ్లూ ఫిల్మ్ తీసి బ్లాక్ మెయిల్ చేయడం. అలా తీసేస్తా. ఈ మధ్య బాత్రూమ్ లో దూరి అమ్మాయి ఫోటోలు తీస్తాను ఈడేరా? అందరూ కలిసి కొడతాం కాదురా, ఒక్కొక్కటి రండి రా, గుర్తుకు చంపేస్తాను. కోళ్ళమ్మాయి ఏం చూస్తున్నావు? మావయ్య గారు పాపం మన సత్యబాబుని కొడుతున్నారు. అయ్యో పాపం. పాపం. అయినా అది కొట్టడం కాదమ్మా, చేసిన పాపాలను కడిగేయటం అంటారు. కడిగేయడం ఏంటి? ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదమ్మా. అది వాడైనా సరే, నేనైనా సరే, ఆఖరికి నువ్వైనా సరే. ఏదో మాట వరుసన్నానులేమ్మా. కడిగే నీ అమ్మ క్లీన్ అయిపోతాడు. నువ్వు లోపలికి వెళ్ళి భోజనం చేసి బొజ్జు. వెళ్ళమ్మా వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళమ్మా. వదలద్దు, కుమ్మైనా అని చెప్తాను. అది బతుకుంటే మళ్ళీ వచ్చి పడతాం రండి. తెంగరాదంలో చచ్చిపోయిన అనుకుంటున్నారా? మళ్ళీ కుమ్మండ్రా. చేతిదాకా వచ్చిన పెద్ద కాంట్రాక్ట్ మిస్ అవ్వడం, నువ్వు జైలు పాలు కావడం, నిన్ను బయటికి తీసుకురావడానికి లక్షలు ఖర్చు అవ్వడం. లైఫ్ లో ఎప్పుడూ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు పాండు. ఆ గోవిందరాజు గారిని బతకూడదు. గోవిందరాజు ఒక్కడే కాదు, వాడి కొడుకు సిద్ధార్థ, మనకి రావాల్సిన కాంట్రాక్ట్ టేక్ ఓవర్ చేసిన వీరేంద్ర, వీళ్ళ ముగ్గురిని తొక్కేయడానికి ఒక మార్గం ఉంది.
హలో నేనమ్మా చెప్పండి నాన్న. మన శ్రావణికి పెళ్లి కుదిరిందమ్మా. ఆ, చాలా సంతోషం నాన్న. ఏంటి డేట్ ఫిక్స్ అయిందా? కానీ అది ఏంటి నాన్న? వాళ్ళకి డబ్బు అవసరమే ముందే కావాలన్నారు. మంచి సంబంధం కాదని లేకపోయాను. నీకు తెలుసు కదా నా పిఎఫ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు నువ్వు అల్లుడి గారితో చెప్పి ఏమన్నా సర్దగలిగితే. అది ఆయనతో మాట్లాడి చెప్తాను నాన్న. మీరు కూడా మీ ప్రయత్నం చేయండి. అడిగానని ఏమనుకోవద్దమ్మా. ఉంటానమ్మా. సరే నాన్న. ఏమైంది అలా ఉన్నారు? మా చెల్లెలు పెళ్లి కుదిరింది. అవునా? పెళ్ళెప్పుడు? అది డబ్బుతో ముడిపడిన విషయం కదమ్మా, చెప్పడం కష్టం. శ్వేత, శ్వేత, ఏంటి సిద్ధు? ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. ఆ. మా ఛానల్ తరపున హార్ట్ ఫౌండేషన్ కోసం కలెక్ట్ చేసిన డబ్బు నేను తర్వాత తీసుకెళ్తాను. అలాగే. వస్తా. అరే ఏంటి? సిద్ధు, ఇంట్లో పెద్దాళ్ళుండగా నాకిస్తారేంటి? అత్తయ్య గారికి ఇవ్వండి. గుడ్. నాకు అసలు తోయలేదు. ఏం సిద్ధు? ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి, నేను మళ్ళీ అడిగి తీసుకుంటాను. అలాగే. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు బాబు నువ్వు? గోవిందరాజు గారి జట్లో కూలోండి అయ్యా. ఆహా. మీ అమ్మాయి గారు మీకు ఈ డబ్బు ఇవ్వమన్నారు బాబు. పంపించిందా? చాలా సంతోషం బాబు. మంచినీళ్ళు తీసుకుంటావా? అబ్బాయి వద్దండి, అమ్మగారికి ఏమన్నా చెప్పమంటారయ్యా? శుభలేఖలతో వచ్చి కలుస్తానని చెప్పు. వస్తాను బాబు. అలాగే. ఈ తింగర పనులు నేను సేలైపోతున్నానే. నాతో దొంగతనం చేయించి డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇప్పించావు. అయ్యో నా మొహాన్ని కొడితే నేను ఈ పాటికి ఊరిపోతుంది కదా. నువ్వు వెళ్ళడం కాదురా, గోవిందరాజే ఊరు వదిలి వెళ్ళేలా చేస్తాను. ఏ కొత్త ఏమన్నా ఉంటే చెప్ప. ఇప్పటికే ఇలాంటి సలహా అయినా వినడం కాదు, ఆ గోవిందరాజే ఇప్పుడు నా చంప పగలకొట్టడం చూస్తా. ఏ మగాడు కూడా తన భార్యపై ఇంకొకటి చేయి చేసుకుంటే చూస్తూ ఊరుకోడు. నిజమే. ఆ గోవిందరాజులు నిన్నెందుకు కొడతాడు? కొడతాడు చూడు. శ్వేత, వస్తున్నానండి. డే బై డే లైఫ్ డార్క్ అయిపోతుంది. శ్వేత. డబ్బులు రావట్లేదు. వస్తున్నా సిద్ధు. ఏంటి? ఏంటంటావేంటి? ఫోన్ చేసి చెప్పాగా హార్ట్ ఫౌండేషన్ డబ్బు కోసం వస్తా అని చెప్పేసి. సారీ, అత్తయ్య గారి దగ్గర ఉంది, తీసుకొస్తా. తీసురా త్వరగా. అత్తయ్య గారు, ఆయన మిమ్మల్ని అడిగి డబ్బులు తీసుకురమ్మన్నారు. అలాగేనమ్మా. అత్తయ్య గారు, ఆయన వెయిట్ చేస్తున్నారు. అమ్మ శ్వేత, డబ్బు కనిపించట్లేదమ్మా. డబ్బు కనిపించడం లేదా? అవును, అందులోనే పెట్టాను. ఏమైందో తెలియట్లేదు. సరిగా చూసారా? అవును, అంతా వెతికాను. అమ్మ శ్వేత, నువ్వేమనుకోనంటే. ఏమనుకోనంటే? అది చెప్పండి. అది అంటే నువ్వేమైనా చూసావా? అంటే నేను దొంగతనం చేశానా? అది కాదమ్మా, చూసావా అని అడిగాను, తీసావని కాదు. మీ ఉద్దేశం నాకు బాగా అర్థమైంది. సిద్ధు, 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 అది కాదమ్మా. సిద్ధు, శ్వేత, నేను అన్నదేది. శ్వేత, ఏంటి అరుపులు? అరుపులు కాదు, ఆవిడన్న మాటలకి నేను ఆత్మహత్య చేసుకోవాలి. ఏమైంది? మీరు ఇచ్చిన డబ్బు కనిపించడం లేదంట. అడిగితే నేను తీసానంటుంది. దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంటండి? కోట్లాస్తిని కాదని మీరే కావాలంటే. అయినా ఓవర్ చేస్తున్నావు. అన్ని చోట్ల సరిగ్గా వెతికారా? అన్ని చోట్ల వెతికాను బాబు. పోనీ ఎవరికైనా ఇచ్చారా? ఒకసారి గుర్తెచ్చుకోపోయారా? లేదు, ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వకుండా. అమ్మా శాంతి, అంతా ఇక్కడే ఉన్నారే. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. బాగున్నావు బాబు? బాగున్నాను. అమ్మా, చాలా సంతోషంగా ఉందమ్మా. కూతురు అయిన కొడుకులాగా బాధ్యతని భుజాన్ని వేసుకున్నావు. నువ్వు సమయానికి అంత డబ్బు పంపించకపోతే నీ చెల్లెలు పేరు శుభ్రాకల దాకా వచ్చేది కదమ్మా. ఏ డబ్బు? నువ్వు పంపించిన డబ్బేనమ్మా. ఇప్పుడే వేంకుడి గారికి ఇచ్చేసి వస్తున్నా. ఉండవే బాబు, వస్తున్నా. అమ్మా, పెళ్లి పనులు చాలా ఉన్నాయి. అల్లుడు గారు వస్తే చెప్పు. ఉంటా బాబు, ఉంటానమ్మా. చూసావుగా సిద్ధు? ఇంకా పో బాబు, అటు. ప్లీజ్. ఇంకా విషయం మర్చిపోండి. డబ్బు నేను ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకుంటాను, మరేం పర్వాలేదు. ఓకే?
మీకు అంత అవసరం అయితే నన్ను అడగాల్సింది, పడేసేదాన్ని. దొంగతనం చేయడం దానికి నా ఇంట్లో నేను దొంగతనం హ, అలాంటి అవసరం నాకు లేదు. మీరు కాకపోతే మీ నాన్నకి డబ్బు ఎవరిచ్చారు? డబ్బులకి కాలేజీ వెళ్ళిపోయా? నా టైం బాగుండి ఆయన సమయానికి వచ్చి నిజం చెప్పండి, సరిపోయింది. వయసు రాగానే సరిపోదు, బుద్ధులు కూడా బాగుండాలి. చూడమ్మా, నేను మౌనంగా ఉన్నానంటే తప్పు చేశానని ఒప్పుకున్నట్టు కాదు. దొంగతనం బయటపడినా కూడా ఇంకా బుకాయిస్తున్నారంటే మీకు నిజంగా సిగ్గులేదు. పో లోపలికి. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. చాలా మూర్ఖంగా ప్రవర్తించాను, ఏమనుకోకు. నేనే తప్పు చేయలేదండి. నాకు తెలుసు, నువ్వు నా భార్యవి, ఏ తప్పు చెయ్యవు. చాలండి, చాలు. నేనే తప్పు చేయలేదని మీరు నమ్మితే చాలు. కానీ ఇదంతా ఎవరు చేశారో, ఎందుకు చేశారో నాకేం తెలియదండి. నాకు తెలుసు. తెలుసా? ఎవరండి? శ్వేత. ఈ విషయం చెప్పి బాధ పెట్టకూడదని నీకెన్నాళ్ళు చెప్పలేదు. సంతోషాన్ని అందరితోనూ పంచుకుంటూ బాధని మాత్రం ఒంటరిగా భరించే గొప్పతనం నా భర్తకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందండి. అలాగే బాధగా కూడా ఉంది. ఆ అమ్మాయికి సిద్ధు కావాలి, మనకి వాళ్ళ సంతోషం కావాలి. అందుకే దగ్గరగా ఉండి దూరం అయ్యే కన్నా దూరంగా ఉండి దగ్గర అవుతాం. ట్రైన్ నంబర్ 705 హైదరాబాద్ నుండి చెన్నై వెళ్ళ ట్రైన్ సిగ్నల్ ఇచ్చేశారు, మీరు బయలుదేరండి. ఓకే, హ్యాపీ జర్నీ. ఓకే, బాయ్ బాయ్. వీళ్ళేంటి స్టేషన్లో? హలో, హాయ్ బేబీ, హౌ ఆర్ యు? హాయ్ డాడీ, గ్రేట్ న్యూస్. అరే బేబీ, చాలా సంతోషంగా ఉన్నావు. ఏంటి విషయం? గోవిందరాజు ఓడిపోయి వైఫ్ ని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. దట్స్ ఇట్, దట్స్ మై డాటర్. సరే, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఇక సిద్ధుని తీసుకుని మన ఇంటికి పర్మనెంట్ గా వచ్చేస్తాను. ఓకే, బాయ్ డాడీ. మా డాడీ ఫోన్ నన్ను మిస్ అవుతున్నారంట. భర్త పరాయి ఆడదాన్ని చూడకూడదనుకోవడం ప్రేమ అనిపించుకుంటుందేమో, కానీ తల్లిదండ్రులను చూడొద్దనటం పాపం. పో ఇక్కడి నుంచి. సిద్ధు, ఒకసారి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి తప్పు చేసావు. ఇప్పుడు నన్ను కొట్టి ఇంకో తప్పు చేసావు. ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావో వాళ్ళని కాదనుకుని నా దగ్గరికి వచ్చే రోజు వస్తుంది. ఆ రోజు ఎప్పటికీ రాదు. వస్తదే, డెఫినెట్ గా వస్తదే. చెప్పు తెగుద్ది. అవకాశం మీకెందుకు ఇస్తాం? ఈలోపు మేమే బయటపోతాం. పదవి వెళ్ళిపోతాం. ఇదిగో బళ్ళు పంపించండి, బయటికి గంటే.
ఎవరు వీళ్ళంతా? దాబేబాక పరిచయం చేస్తాను. ఈయన సత్తి పైల్వాన్ అని నా కొత్త పార్టీ అధ్యక్షుడే. ఏంటిదంతా? పాలిటిక్స్ బేబక్క. నేను తీసుకొస్తానని వీళ్ళకి మాట ఇచ్చాను. ఫస్ట్ టైం నా మాట నిలబెట్టాను. నేను సాటిస్ఫైడ్. యు చీట్. చీటింగ్ల గురించి మాట్లాడే హక్కు మీ ఫ్యామిలీకి లేదు బేబక్క. ఆ చీటింగ్లు చేసే మీ బాబు కొంపలు కడితే నువ్వు కొంపలు కూల్చేద్దాం బయలుదేరలేదా? బాబు పైల్వాన్ గారు, మా విధులు మేము నిర్వర్తించాం. ఆ నిధులు ఇస్తే పట్టుకుని పోతాం. పని పూర్తి కానీ Bastards. హలో, సత్తి పైల్వాన్ని మాట్లాడుతున్నాను. ఏం చెప్పు, నాకు టైం లేదు. నాకు టైం లేదు. డెడ్ లైన్ వచ్చేసింది. బ్లాక్ లిస్ట్ లో ఉన్న నేను బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు ఎలా తీర్చగలను? నన్నేం చేయమంటావు? మా బ్యాంక్ లోన్స్ తీర్చడానికి, మేం బతకడానికి నీ ఆస్తిలో 50% అంటే ఓ 25 కోట్లు అరేంజ్ చేసుకో. ఏం మాట్లాడుతున్నావు? అయ్యో మ్యాడ్. నేను చెప్పబోయేది విను. అప్పుడు నాకు కాదు, నీకు పిచ్చెక్కుతుంది. అతిగా ఆలోచించి పోలీసుల దగ్గరికి వెళ్ళావనుకో, ఇక్కడ నీ కూతురు ప్రాణాలతో ఉండదు. వాట్? ఏమైందండి? ఉంటావే. నేను క్లియర్ గా ఉన్నాను. నేను చెప్పినట్లు చేస్తే నీ కూతురు సేఫ్. నా కూతుర్ని ఏం చేయొద్దు. ఎక్కడ తీసుకురావాలి చెప్పు. ఆ 25 కోట్లు నీ వియ్యంకుడు గోవిందరాజుకిచ్చి పంపు. సార్, పోలీస్ కమిషనర్ కి ఫోన్ చేయండి, లేకపోతే మన మినిస్టర్ ఎవరితో పని అవ్వదు. నా కూతుర్ని గోవిందు ఒక్కడే కాపాడగలడు. కానీ వాడితోనే గొడవ పెట్టుకున్నాను. ఎక్కడ ఎత్తకాలి, ఎక్కడున్నాడాడు? నాకు తెలుసండి. మనకు వచ్చే 25 కోట్లు ఏమైనా ఉండవా సార్? మీరు ఇందాక డబ్బులు ఎవరిని తీసుకురమ్మన్నారు? గోవిందరాజుని. ఎందుకు? ఎందుకా? ఆ గోవిందరాజు మూలంగా వాడు, నా తమ్ముడు జైలుకి వెళ్ళాడు. వాడి కొడుకు ఇంటర్వ్యూ కారణంగా నేను బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళాను. అందుకే దీన్ని అడ్డం పెట్టుకుని ఆ గోవిందరాజుని, వాడిని అడ్డం పెట్టుకుని వాడి కొడుకుని ముక్కలుగా నరికేస్తా. సర్వనాశనం చేసావు. దరిద్రి పెదవా, చేతుల దాకా వచ్చిన డబ్బు సాడగొట్టేసావు. ఏదో వచ్చిన కాడికి 4 రూపాయలు పంచుకుని జంప్ అయిపోక ఈ పగల ప్రతీకారాలేంట్రా? రేపటి నుంచి 100కి 50కి అన్ని అడుగుతున్నాను. మీ మొక్కలు చూసి ముష్టి కూడా ఎవడాడు? మొక్కల కింద నడికేస్తావా? వచ్చిది ఎవరనుకుంటున్నావు? గోవిందరాజులు మామూలుగా ఉండదు. నీ ఏదో పండు ఆగు. వీడి కళ్ళ ముందే ఆ గోవిందరాజును చంపి అప్పుడు వీడి సంగతి చూద్దాం. ఏం జరిగింది? ఇవి నీ చేతులు కావు, కాళ్ళనుకో. నన్ను క్షమించు. నా కూతురుని కాపాడు. ఏడా మాటలో? తను నీ కూతురు కాదురా, నా కోడలు, మా ఇంటి మహాలక్ష్మి. ఇంకా నాకు వదిలేయి. వాడు ఎక్కడ రమ్మన్నా? అది చెప్పారు. ఎక్కడరా నా కోడల పిల్ల? ఏయ్, నువ్వు వచ్చింది సత్తి పైల్వాన్ అడ్డాకి. ఎవరు అడ్డా అయితే ఏంద్రా? తప్పు చేసినోడు నడ్డిర కొట్టడం ఈ గోవిందరాజు స్టైల్. పంపించండి. నువ్వు డబ్బు తీసుకొస్తే ఆ డబ్బుతో పాటు నీ ప్రాణాలు కూడా తీసుకుందామని నిన్నిక్కడికి రప్పించాను. నా కోడల్ని కిడ్నాప్ చేసి ఒక తప్పు చేశాం. నన్ను ఇక్కడ రప్పించి 2వ తప్పు చేశాం. ఈ గోవిందరాజులు ఒక తప్పునే క్షమిస్తాడు, 2వ తప్పు క్షమాపణలు ఉండవు. జంక్షన్ జామ్ అయిపోతుంది. అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్తేగా. సత్తిగా 1 గంట ఫినిష్ అవడానికి 60 నిమిషాలు కావాలి. 1 నిమిషం ఫినిష్ అవడానికి 60 సెకండ్లు కావాలి. నువ్వు ఫినిష్ అవడానికి ఒకే 1 సెకండ్ చాలు. అది కూడా ఎక్కువే. పంపించు.
నీకే కీడు జరగదమ్మా, జరగదు. క్షమించండి మావయ్య గారు, అమ్మా, క్షమించండి. అమ్మా, అమ్మా, నువ్వు నా బిడ్డవమ్మా, నేను క్షమించడం ఏంటి? ఊరుకో. ఏంట్రా చూస్తున్నావు? రా, వెళ్ళమ్మా, వెళ్ళి. I'm sorry, Sidhu. I'm really sorry. ఇట్స్ ఓకే. గోవిందరాజు గారు ఏరి? లోపల రెడీ అవుతున్నారు. సార్ గోవిందరాజు గారు త్వరగా వస్తారా? ఎలా ఉన్నాను నాన్న? ఏంట్రా గడపు? మోసమ్మా, మన స్టైలే అంతా. ఎరా గోవింద్? అవును గోవిందు. శబాష్, ఈ రోజు మీ స్కూల్లో వేసే ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో ఈ గోవిందరాజు గడపకే ఫస్ట్ ప్రైజ్ రావాలి, లేకపోతే జంక్షన్ జామ్ అయిపోద్ది. సరేరా, స్కూల్లో దించేస్తాను. నువ్వు పోరా, మేము దించేస్తాం. నువ్వు రారా. వస్తానే. ఏంట్రా నా పెళ్ళానికి కిస్ ఇస్తున్నావు? కోట్ టేక్ ఇట్ ఈజీ గోవిందు, ఫీల్ మాకు. కమ్ ఆన్. అయితే ఓకే. బై. గోవిందు, ఏంటి గోవిందు? నాన్న దాటించేయాలి. జంక్షన్ జామ్ అయిపోతే చూసుకో.